గొత్తికోయలు. ఇప్పుడు ఈ మాట వింటేనే తెలంగాణ అటవీశాఖ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. గొత్తికోయలను తరిమేయాలంటే తమకు ఆయుధాలు ఇవ్వాల్సిందేనంటూ అటవీశాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే చావడానికైనా సిద్ధమే కానీ అడవిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు గొత్తికోయలు. ఆత్మరక్షణ కోసం అటవీ ఉద్యోగుల నిరసనలు ఒకవైపు, బతుకు తెరువు కోసం గొత్తికోయలు పోరాటం మరొక వైపు వెరసి తెలంగాణ అడవుల్లో అలజడి మొదలైంది. తెలంగాణ అడవుల్లో గుత్తుకోయల అలజడి. మారణ ఆయుధాలతో రెచ్చిపోతున్న గుత్తికోయలు. గుత్తికోయల ఆయుధాలకు బలవుతున్న అటవీ ఉద్యోగులు, వన్యప్రాణులు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యతో సర్వత్రా ఆందోళన. వెపన్స్ ఇస్తేనే విధుల్లోకి వెళ్తామంటున్న అటవీ ఉద్యోగులు. చచ్చినా సరే అడవిని వదిలే ప్రసక్తే లేదంటున్న గుత్తికోయలు. సమాజానికి దూరంగా అడవే నివాసంగా ఉండే గుత్తికోయలు అటవీ శాఖకు ముప్పుగా పరిణమించారు. ఒకప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కూలీ పనుల కోసం వచ్చి రాష్ట్ర సరిహద్దుల్లోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తిష్టవేశారు. 10 ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో ఉన్న గుత్తికోయల కుటుంబాలు, గూడాలు ఇప్పుడు ఒక్క ములుగు జిల్లాలోని 70 గూడాల్లో 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా అటవీ ప్రాంతం కలిగి ఉన్న ములుగు జిల్లాలో 11,000 ఎకరాల్లో అడవులను నరికేసి పోడు సాగు చేసుకుంటున్నారు. పోడు సాగుతో పాటు పదునైన మారణాయుధాలతో వన్యప్రాణులను వేటాడి జీవనం సాగిస్తున్నారు. అటవీ శాఖ ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయుధాలతో అంతు చూస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యతో అందరి దృష్టి గుత్తికోయలపై పడింది. గుత్తికోయలు అంటే అటవీ శాఖ ఉద్యోగులకు ఎందుకంత భయం? అడవులను రక్షించాలంటే పోలీసుల తరహాలు ఫారెస్ట్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వక తప్పదా? అంటే ఇటీవల ములుగు జిల్లాలో గుత్తికోయల నుంచి స్వాధీనం చేసుకున్న మారణాయుధాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మారణాయుధాలతో రెచ్చిపోతున్న గుత్తికోయలను అడవుల నుంచి తరిమేయాలంటే తమకు ఆయుధాలు ఇవ్వాల్సిందే అంటున్నారు అటవీ సిబ్బంది. అలాగైతేనే అడవులను కాపాడుతామంటున్నారు. ఇది చూడండి ఎట్లా ఉంది, షార్ప్గా ఉంది. దిగిపోతే ఏమంటే అక్కడ పడి చనిపోవడం తప్ప వేరే మార్గమే లేదు ఇంకా. కాబట్టి దూరం నుంచి కూడా అటాక్ చేయడానికి అవకాశం ఉంది ఈ మారణాయుధాలతో. కాబట్టి దీంతో కూడా గతంలో కూడా కొన్ని చోట్ల జరిగేసేసి మన ఫారెస్ట్ అధికారులు కూడా ఒక 2-3 చనిపోవడం కూడా జరిగింది. ఈ మారణాయుధాలు ఇంకా వేరే కొడవలు అవి అన్నిటితోని వీటికి పసరా ఆకులతోనే కొన్ని మత్తొచ్చేటి పూస్తారు. దాన్ని పూసేసి అది విషం చిలుం పట్టిందిగా, అది కలిసేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది పాయిజన్ అయిపోయి వెంటనే చనిపోవడానికి అవకాశం ఉందండి. ఎక్కడో ఎవరో తప్పు చేస్తే తమనందరినీ నిందించడం సరికాదంటున్నారు గుత్తికోయలు. తాము భారతీయులమేనని, వేరే దేశం నుంచి రాలేదని అంటున్నారు. చావడానికైనా సిద్ధమే కానీ అడవుల్ని వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఇట్లే ఇబ్బంది ఇంకా ఇబ్బందులు ఇట్లనే వస్తూ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ కలవడము, ఇంకా కోర్టుకు పోవడము, ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాము. మేము ఏటిపోతాం సార్, మేము కూడా భారతదేశమే పుట్టినాం, భారతదేశమే పెరిగినాం, మేము కూడా ఇక్కడే బతుకుతామని వచ్చినాం. వాళ్ళు ఎట్లా చేసినా కూడా మేము పోము. ఎట్లయినా కోర్టుకైనా గవర్నర్కైనా కలుద్దామని డిసైడ్ చేసినాం. అట్లా అయినా పోయి కలుద్దాం, కానీ మేమైతే భారతదేశం మళ్ళీ పోవాలంటే మేము ఛత్తీస్గఢ్ పోవాలంటే మేము పోము. గుత్తికోయలు అరణ్యాన్ని వీడితే వారికి ఉపాధి అవకాశాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గుత్తికోయలు అడవుల్లోనే ఉంటే తమకు ఆయుధాలు సమకూర్చడంతో పాటు ఆర్మ్డ్ ఫోర్స్ సహకారం అందించాలని కోరుతున్నారు అటవీ శాఖ సిబ్బంది. కంటిన్యూస్గా ఇక్కడ ఉన్న ప్రజల సపోర్టు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేయడము, దాంతోపాటు ఇక్కడ ఉన్న యంత్రాంగం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం. ఇప్పుడు ఇల్లీగల్ వాళ్ళకు మైగ్రేటర్స్ వాళ్ళకి ఎట్లాంటి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వకూడదు, కానీ అన్ని రకాల సదుపాయాలు మన యంత్రాంగం కల్పిస్తున్నది. ఇంటీరియర్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడికి పోలీసులు కూడా వాళ్ళకి సహకారం చేయడం వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళకి మిత్రులు అయిపోతున్నారు, ఒక ఫారెస్ట్ వాళ్ళు శత్రువులు అవుతున్నారు కనిపిస్తున్నారు. మరి అడవులను కాపాడాలంటే డెఫినెట్గా ఫారెస్ట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడ్డగించడం జరుగుతుంది. అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఎన్జిఓస్ సపోర్ట్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఒక ఫారెస్ట్ వాళ్ళే వాళ్ళకి శత్రువులుగా మిగిలిపోతున్నారు. గుత్తికోయలు అడవిని వీడకపోవడానికి వారి వెనుక స్వార్థ రాజకీయ శక్తులు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుత్తికోయలు చేసుకునే పోడు సాగు తక్కువే అయినా వారి పేరుతో బడా నేతలు అడవులను నాశనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.